కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఒక్క పూట మీతో ఉండగలిగే అవకాశం ప్రభు అనుగ్రహించారు. అందుకు దేవునికి స్తోత్రం. మరి ప్రేమతో నాకు ఆహ్వానాన్ని ఇచ్చిన దేవుని దాసులు ప్రియులు శాంత్ కుమార్ గారికి, సంఘమైన మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి వరకు ఇక్కడ వాక్య పరిచర్య చేసి వెళ్ళిన సహోదరుడు మంజీత్ పాల్కు, అలాగే ఈరోజు రాత్రి రాబోతున్న దేవుని దాసులు రవికుమార్ గారికి కూడా ప్రభునామన వందనాలు. అలాగే చాలా కాలం తర్వాత అన్న ప్రభాకర్ గారిని కూడా చూడటం సంతోషం. ఈ స్థలానికి చేరి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రభునామన అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదవబోయే ముందుగా ఒక సంగతి చెప్తాను. ఇవి మీకు వార్షిక కూడికలు అని మరి నాకు వర్తమానం వచ్చింది. ఈ వార్షిక కూడికలలో మనము ఈ వార్షిక కూడికలకు చేరి వచ్చేటప్పుడు ఒక ఆచారంగా లేకపోతే అలవాటుగా వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం వార్షిక కూడికే కాదు, వార కూడికైనా ప్రత్యేక కూడికైనా కూడికలు ఏవైనా మనం కూడికకు వచ్చినప్పుడు తప్పకుండా ఒక 5 పనులు జరగాలి. ఆ 5 పనులు ఏంటంటే, మొట్టమొదటిగా సమకూడడం, రెండవ పని ఏంటంటే సంకీర్తనలు చేయడం, మూడవ పని ఏంటంటే సందేశాన్ని ఆలకించడం, నాలుగవ పని ఏంటంటే స్వపరీక్ష చేసుకోవడం, ఐదవ పని ఏంటంటే దేవునికి తిరిగి సమర్పించుకోవడం. గుర్తున్నాయా 5 పనులు? చెప్పండి. మొదటి పని సమకూడడం, ఇది జరిగింది, వచ్చాం. రెండవది సంకీర్తనలు పాడడం. అంటే క్రైస్తవ సంఘములో ఒకరు పాడుతుండగా అందరూ వింటాం కాదు, అందరూ పాడుతుండగా సమాజం వినాలి, అందరూ పాడుతుండగా దేవుడు వినాలి, అందరూ కలిసి పాడాలి. అలాగా కలిసి సంకీర్తనలు పాడడం, ఇది రెండవ పని. మూడవ పని ఏంటంటే సందేశాన్ని ఆలకించడం. దేవుని వాక్య సందేశాన్ని మనం తప్పకుండా వినాలి. సందేశాన్ని ఆలకించిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. సహజంగా చేసే పని ఏంటంటే, వాక్యం అయిన తర్వాత ఎవరినైనా ప్రార్థన చేయమన్నారని అనుకోండి, సహజంగా చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు అని. తర్వాత దానికి ఆత్మీయులు ఇంకొక మాట కలుపుతారు. ఏంటి ఆ మాట అంటే, ఆ వాక్య ప్రకారం సరిగా నాకు ఇలాంటప్పుడే చెవుడు వస్తుంది, మామూలుగా చెవుడు లేదు. ఆ వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయి. ఈ మాట అర్థవంతమైన ప్రార్థనేనా అని నాకు చాలా కాలంగా అనుమానంగా ఉంది. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు వినిపించేది మళ్ళీ మనం ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఆయన సహాయం చేయమంటా కాదు. వాక్యం దేవుడు మనకి వినిపించింది, బాల్ మన కోర్టులోకి నెట్టాడు, మన పని ఏంటి? దానికి స్పందించడం. కాబట్టి స్వపరీక్ష చేసుకోవాలి. ఊరికే వాడుకగా నీ వాక్యం ద్వారా మాట్లాడావు అనేసి ఆ వాక్య ప్రకారం నడుచుకునేలా సహాయం చేయమని చెప్పి మళ్ళీ బాల్ ఆయన కోర్టులోకి దోసి వెళ్ళిపోయి మామూలుగా బతకడం కాదు. స్వపరీక్ష చేసుకోవడం అంటే అది అర్థం. స్వపరీక్ష చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి? దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఈ 5 పనులు ఏ మీటింగ్లో అయితే జరగవో ఆ మీటింగు వేస్ట్ అయినట్లు లెక్క.
అది వార్షిక కూడికైనా వార కూడికైనా. మీరు ఆదివారం వచ్చినా బుధవారం వచ్చినా, సుధాకర్ బాబు చెప్పినా, మంజీత్ పాల్ గారు చెప్పినా, శాంతకుమార్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, ఈ కూడి వచ్చినప్పుడు ఈ 5 పనులు జరగకపోతే మనం కూడి వచ్చింది మేలు కొరకు కాదు. కాబట్టి ఇవి జ్ఞాపకం ఉంచుకుందాం. అందరి కంటతో వచ్చేసింది అనుకుంటున్నాను నేను. చెప్పండి, మొదటిది ఏంటి? సమకూడడం. రెండవది సంకీర్తనలు పాడడం. మూడవది సందేశాన్ని ఆలకించడం. నాలుగవది స్వపరీక్ష చేసుకోవడం. ఐదవది దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. ఈ 5 పనులు తప్పకుండా జరగాలి. అప్పుడే ఆ వార కూడికైనా, ఆ వార్షిక కూడికైనా, ఆ ప్రత్యేక కూడికైనా సక్సెస్ అయినట్టు. లేకపోతే అది ఫెయిల్యూర్. ఇలాంటప్పుడు ఒక మోటు సామెత నెరవేరినట్లుంటుంది. ఈ 5 పనుల్లో ఏది జరగకపోయినా ఆ మోటు సామెత ఏంటంటే, తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట. తిక్కలోడు ఎక్కడికి వెళ్ళాడు? తిరణాలకి వెళ్ళాడు. తిరణాలకి వెళ్ళి ఊరికి వచ్చినాడిని ఊరోళ్ళందరూ చుట్టూ కూడి అడిగారు, అరే తిరణాలకి వెళ్ళావు కదా, ఆ ఊరిలో రంగులు రాట్నం అంది ఎక్కావా అంటే ఎక్కలేదన్నాడంట. అరే ఆ ఊరిలో మన వాళ్ళు, మన ఆంటీ ఒకళ్ళు షాప్ పెట్టారు చూసావా అంటే చూడలేదన్నాడంట. అరే ఆ పక్కనే మన ఆంటీ ఒక దుకాణం పెట్టారా చూసావా అంటే చూడలేదన్నాడు. అరే అక్కడ ఏమైనా కొనుక్కొచ్చావంటే కొనలేదన్నాడంట. మరి ఎందుకు వెళ్ళావురా అంటే ఏమో తెలియదు, ఎక్కాను దిగాను. అలాగే మనం కూడా ఈ కూడికలకు వచ్చినప్పుడు ఈ 5 పనులు జరగకపోతే తిక్కలోడు తిరణాలకు వెళ్ళింది, విశ్వాసులు కోటానికి వచ్చింది, ఏమీ తేడా లేదు. అందుకు ఇవి జరిగినాయా లేదా అనేదే పరీక్ష. పిల్లోడు రోజు స్కూల్కి వెళ్ళాడా లేదా అన్నది ప్రారంభ పరీక్షే, ప్రాథమిక పరీక్షే. కానీ అసలు పరీక్ష ఏంటి? పాస్ అయ్యాడా లేదా అది. అలాగే మనం మీటింగ్కి వచ్చామా లేదా అన్నది ప్రాథమిక పరీక్ష. కానీ అసలు పరీక్ష ఏంటి? ఈ 5 పనులు మన జీవితంలో జరిగినవా లేవా. ఇది ఇప్పుడిప్పుడే మనకు అర్థం కాదు, అయిపోయిన తర్వాత మనం దాన్ని గ్రహించవలసిన సంగతి. మంచిది. మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతాను. నేను స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు డానియల్ని అడిగాను, ఏం వర్తమానాలు చెప్పారు అని అంటే, నా యందు నిలిచి ఉండుడి అనేది ఒకటి, తర్వాత మార్కు సువార్తలో నాతో కూడా ఉండుటకు అనే 2 మాటలు తమ్ముడు పంచుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను కూడా వాటితో పాటు మన మనసులో ఉంచుకుందాం. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. కలిసి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, గత 35 సంవత్సరాలు ఈ సంఘము పట్ల మీరు చూపిన మీ కనికరం, వాత్సల్యత, విశ్వాస్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘము సంఖ్యలోనూ ఆధ్యాత్మిక ప్రమాణాలలోనూ మీకు మరింత నమ్మకంగా, ఇష్టంగా జీవించుటలోనూ, ఒక పవిత్రురాలైన కన్యకగా మీ రాకడ కొరకు సిద్ధపరచడంలోనూ భాగంగా మీరు అనుగ్రహిస్తున్న పాటలను బట్టి, సహవాసాలను బట్టి, వాక్య కూడికలను బట్టి, వాక్యోపదేశకులను బట్టి వందనాలు. మరి ఈ వార్షిక కూడికలో గత 2 దినాలు జరిగిన పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తూ,
ఈరోజు పగలు రాత్రి సమయాలు కూడా మీ పిల్లలకు మేలుకరంగా దీవిస్తారని మీ దాసుని యొక్క ప్రయాస, సంఘము యొక్క సహకారం, మీ రాజ్య విస్తరణలో అది ఫలింపు అనుగ్రహించినట్లుగాను, ఆత్మలు చేర్చబడినట్లుగాను, చేర్చబడిన వారు స్థిరపడినట్లుగాను, స్థిరపడిన వారు ఉజ్జీవింపబడి మీ కొరకు పనిచేయనట్లుగాను అనుగ్రహించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేద్దామని వెళ్తే 500 నోట్లు ఇచ్చి ఆయన డిపాజిట్ చేయడానికి క్యాషియర్కి ఇస్తే లెక్క పెడుతూ మధ్యలో 2 నోట్లు పక్కన పెట్టాడు. నేను మాట్లాడుతూ, సార్ ఏంటి సార్ మీరు నేను ఇచ్చిన నోట్లో 2 పక్కన పెట్టారు, లెక్క తేడా వస్తుంది అని చెబుతుంటే ఆయన లెక్క ఆపల, ఇలా అని సైగ చేసి ఆయన కౌంటింగ్లో ఆయన ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఈ 2 ఫేక్ నోట్లండి అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అది ఎలా చెప్పగలరు సార్ అని అన్నాను. అంటే ఆయన మీకే ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఆ నోట్లు కూడా ఈ మిగతా నోట్లతో కలిపి దాన్ని కౌంటింగ్ మిషన్ ఉంటుంది కదా, డబ్బులు లెక్క పెట్టే మిషన్, ఆ మిషన్ ముందు పెట్టాడు. పెడితే మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన ఏ నోట్లు అయితే చెప్పాడో అట్లా ఖచ్చితంగా 2 ఆగిపోయినాయి. ఇదిగోండి అన్నాడు. మళ్ళా తీసి మీకు అనుమానం ఉంది కదా అని మళ్ళీ పెట్టాడు. మళ్ళీ ఆ 2 నోట్లే ఆగిపోయినాయి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. సార్ మీరు పెట్టిన నోట్లు ఇంత పర్ఫెక్ట్గా ఫేక్ నోట్లను ఎలా గుర్తించారు? ఇప్పుడు మిషన్ మీద పెట్టారు కానీ అసలు మీరు ముందుగానే ఎలా పక్కన పెట్టారు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము నోట్లు ముట్టుకొని మాకు అలవాటైపోయిందండి. ఇవైతే అసలు నోట్లో, ఏవైతే నకిలీ నోట్లో మా వేలి స్పర్శనే మాకు చెప్పేస్తుంది. కాకపోతే అవతల వాళ్లకు రుజువు చేయాలి కాబట్టి మిషన్ మీద పెడతాం, అంతేగాని మా చేతికి తెలిసిపోద్దండి అన్నాడు. అప్పుడు నాకు ఒక సంగతి అర్థమైంది. ఓహో, అలవాటైన వాళ్ళకి, శిక్షణ పొందిన వాళ్ళకి ఆ స్పర్శనే అది అసలో ఫేకో, అసలో నకిలీనో చెప్పగలిగితే మరి క్రైస్తవ జీవితంలో కూడా తప్పకుండా ఇలాంటి అనుభవాలు ఉంటాయి కదా అని నాకు అనిపించింది. అప్పుడు చేసిన ధ్యానాన్నే నేను ఈ ఉదయకాలం మీ ముందు పెడుతున్నాను. ఈరోజు నేను మీ ముందు పెట్టబోతున్న ధ్యానం ఏంటంటే ద ట్రూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితములో నిజమైన అనుభవాలు. ఈ అనుభవాలు మనలో కనబడితేనే మనము నిజమైన క్రైస్తవులం అని అర్థం. అలా కాకపోతే పరీక్షించుకోవాలి. ఒకసారి నేను ఒక ఊరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఈ నీళ్లు తాగడం నాకు అలవాటు. అందుకని ఈ బాటిల్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తాగాను. తాగిన తర్వాత గొంతు పరబోయింది, నెక్స్ట్ జీరబోయింది, మాట్లాడుతుంటే తేడా వస్తుంది, దగ్గు వస్తుంది. అయిపోయిన తర్వాత నేను ఆ బాటిల్ పరీక్ష చేస్తే అక్షరాలన్నీ అలాగున్నట్టున్నాయి. అయితే ఆయన అన్నాడు, ఏంటో బ్రదర్ ఈ నీళ్లు తాగిన తర్వాత నా గొంతు తేడా వచ్చింది అంటే, అన్నా అది ఒరిజినల్ కాదన్నా అన్నాడు. అరే అంతా అలాగే ఉంది కదయ్యా అని అంటే, లేదన్నా మీరు సరిగ్గా చూడండి అన్నాడు. కలర్ అలాగే ఉంది, స్టిక్కర్ అలాగే ఉంది, అక్షరాలు కూడా అవే, 2-3 అక్షరాలు అటు ఇటు అయినాయి అంతే. దేని మీద ఎఫెక్ట్ పడింది? అది స్వరం మీద. అట్లాగే ఎందుకు నేను ఈ టాపిక్ చెప్తున్నానంటే, మనము నకిలీ యుగంలో బ్రతుకుతున్నాం. ఏది అసలో తెలియట్లేదు, ఏది నకిలీయో తెలియట్లేదు. అందుకని యేసు ప్రభు చెప్పిన మాటలే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
ఇప్పుడు చదువుదాం 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో అంటున్నాడు ఈ మాట? అంటే యూదులు నమ్మారా లేదా? చెప్పాలి. నమ్మారు. కానీ నమ్మిన వాళ్ళతో అంటున్నాడు ఏమని? మీరు నా వాక్యమందు నిలిస్తేనే నిజమైన శిష్యులు. నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజమైన శిష్యులై ఉంటారు. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా మన క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ జీవిత నిజత్వాన్ని, ట్రూ ఎక్స్పీరియన్స్ని పరీక్షించుకుందాం. మనం నిజమైన శిష్యులు అయితే ఈ అనుభవాలు మనలో కనబడాలి. ఏ అనుభవాలు? ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అనుభవాలు. అంటే మన నమ్మిక వాస్తవమైనదైతే నడవడిలో కనబడాలి. మన విశ్వాసం వాస్తవికమైనదైతే మన ప్రవర్తనలో కనపడాలి. మన యొక్క దేవుని నమ్మిన ఆ అనుభవమే వాస్తవమైనదైతే అది మన అనుదిన జీవితంలో ప్రస్ఫుటంగా కనపడాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, వీళ్ళు నమ్మారు కానీ ఆయన అంటున్నాడు, మీరు నమ్మారు కదా, ఇక డోంట్ వర్రీ, మీరు ఎలాగున్నా నో ప్రాబ్లం అని అంటలేదు ఆయన. కానీ ఏమన్నాడు ఆయన? మీరు నాకు నిజముగా శిష్యులై ఉండాలి. దానికి రుజువేంటో తెలుసా? నా వాక్యమందు నిలిస్తే. ప్రియులారా, ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం, రక్షించబడడం అది వాస్తవికమైనదైతే మరుసటి జీవితం, మరుసటి అనుభవములో, తరువాత అనుభవములో మనలో కనపడే లక్షణం ఏంటంటే శిష్యత్వం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడకుండా చెప్తారు కదా, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. అది అధికారమా, అవకాశమా? అధికారం. అంటే యోహాను సువార్త 1:12 అనేది శిష్యత్వం. యోహాను సువార్త 8:31 అనేది శిష్యత్వం. తేడా అర్థమైందా? యోహాను సువార్త 1:12 ప్రకారం మనం శిష్యులం అవుతాం. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పిల్లలం అవుతాం. క్రైస్తవ జీవితంలో కొన్ని స్టేజెస్ ఉంటాయి, కొన్ని అంచెలు ఉంటాయి. మొదటిగా నమ్మినప్పుడు శిష్యులం అవుతాం, పిల్లలం అవుతాం. ఎవరు పిల్లలు అవుతారు? పెద్దోళ్ళ, చిన్నోళ్ళ? అందరూ పిల్లలే. వృద్ధులా, యవనస్తులా? అందరూ పిల్లలే. అందుకే మాసిలామణి గారు అనే దేవుని దాసుడు ఇలాగన్నాడు, దేవునికి కుమారులు కుమార్తెలు ఉంటారే కానీ మనవళ్ళు మనవరాండ్లు ఉండరు. దేవునికి ఎవరుంటారు? కుమారులు కుమార్తెలు ఉంటారు. అంటే నేను, మా అమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆమె ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? తండ్రి నీకు స్తోత్రాలు అంటారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాను? తండ్రి నీకు స్తోత్రాలు అని అంటాను. నా పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటారు. మామూలుగా భూలోకంలో లెక్క ప్రకారం అయితే ఏమనాలి? మా అమ్మకి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అంది, కాబట్టి లెక్క ప్రకారం నేనేమనాలి? చెప్పండి పెద్దగా. తాత అనాలి. నేను తాత అంటే నా పిల్లలు ఏమనాలి? ముత్తాత అనాలి. కానీ అట్లా అనరు. కాబట్టి ఆ మాట వాస్తవమే కదా. తను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. దిస్ ఈజ్ ఏ యూనిక్ రిలేషన్. అయితే దేవుని పిల్లలు, శిష్యులు
శిశువులుగా మొదటిగా మనం మారితే తరువాత అంచె తప్పనిసరిగా కనపడాలి. ఏంటది? వెంబడించుట ద్వారా, వాక్యమందు నిలుచుట ద్వారా శిష్యులవ్వాలి. ఇదే యోహాను సువార్త. మంజీత్ పాల్ గారు చెప్పుంటారు కదా, 15వ అధ్యాయం మొదటి భాగంలో చెప్పుంటారేమో. కింద భాగానికి వస్తే ఆయన ఇలాగన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు కానీ స్నేహితులని పిలుస్తా. అది మరొక స్టేజ్. అంటే శిష్యులుగా ఉన్న వాళ్ళు దాసులు అవుతారు, దాసులుగా ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్నేహితులు అవుతారు. అర్థమైందా? ఇవి అండి క్రైస్తవ జీవితంలో స్టేజెస్. విశ్వాసముంచితే పిల్లలు, వాక్యమందు నిలిస్తే శిష్యులు, ఆయన కొరకు ప్రయాసపడితే పనిచేస్తే దాసులు, ఆయన హృదయ భారాన్ని వేదనను పంచుకోగలిగితే, ఆయనతో సమయాన్ని గడపగలిగితే వారు చెప్పండి స్నేహితులు. ఇక్కడున్న మనందరికి ఒక ప్రశ్న, ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? ఇక్కడున్న వారు ఈ 36వ వార్షిక కూడికలో మీరున్న స్టేజ్ ఏంటి? శిష్యుల, దాసుల, స్నేహితుల? నాకు తెలీదు. తప్పకుండా ఏదో స్టేజ్లో ఉండాలి. ఏ స్టేజ్లో లేవంటే అసలు యేసు ప్రభుకు మనకు సంబంధమే లేదని అర్థం. మందిరంతో సంబంధం ఉండొచ్చు కానీ ప్రభువుతో సంబంధం లేదు. బోల్డ్ మంది ఉన్నారు మందిరంతో సంబంధం ఉంది, దేవునితో సంబంధం లేనాళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళని మందిర సంబంధులు అని అంటారు. మందిర సంబంధులు వేరు, సంఘ సంబంధులు వేరు. మందిర సంబంధులు అంటే మందిరానికి రావడం పోవడం అంతే. సంఘ సంబంధులు అంటే యేసు ప్రభువుతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడి శిరస్సుతో అంటుకట్టబడి సంఘములో ఒక మంచి అంగముగా, అవయవంగా ఉండడం. ఇది అనుభవాలు. క్రైస్తవ జీవితంలో ఇది తిరుగులేని రుజువు. అయితే మనం ఏదో ఒక స్థాయిలో తప్పకుండా ఉండాలి. మనం ఎక్కడున్నామో ఈ ఉదయకాలం పరీక్షించుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడేది 2వ స్థాయి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. శిష్యుడు అన్న మాటకు దేవుని సేవకులు ప్రకాష్ గారు ఒక మంచి నిర్వచనం చెప్పారు. అది నేను మీ ముందు పెడతాను. ఆయన చెప్పే నిర్వచనం క్యాలెండర్లో కూడా దాన్ని ప్రింట్ చేశారు. శిష్యుడు అంటే విధేయతతో నేర్చుకునేవాడు, విసుగక లోబడేవాడు, విడువక వెంబడించేవాడు. ఎవరు చెప్పండి మళ్ళీ ఒకసారి? విధేయతతో నేర్చుకునేవాడు. రెండవది విసుగక లోబడేవాడు. మూడవది విడువక వెంబడించేవాడు. ఈ 3 లేని వాడిని శిష్యుడు అని అనలేం. యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, అది ఆయన మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అంటే శిష్యునికి వాక్యం అర్థమవుతుంది. శిష్యుడు వాక్యాన్ని గ్రహిస్తాడు. శిష్యుడు వాక్యములో నిలిచి ఉంటాడు. లేకపోతే వాక్యం కాలక్షేపంలాగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎవరైనా అలక్ష్యంగా వింటున్నారు అని అంటే అర్థం వాళ్ళు శిష్యులు కాదు అని అర్థం. శిష్యునికి వినే తత్వం ఉంటుంది, వెంబడించే తత్వం ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది. అదే రుజువు. ఆయన వాక్యమందు నిలిచిన వారైతే. ప్రియులారా, మరి దేవుని వాక్యం పట్ల అటువంటి సీరియస్నెస్ మనకుందా? వాక్యం పట్ల అటువంటి తీవ్రత మనకుందా? ఆలోచన చేయండి. వాక్యమందు నిలవాలంటే ముందు వాక్యం మనలో నిలవాలి. వాక్యం మనలో నిలవాలంటే ముందు వాక్యం మనం వినాలి. వింటే కదా నిలిచేది. అది మనలో నిలిస్తే కదా మనం దాంట్లో నిలిచేది. వాక్యం అంతా
ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటే వాళ్ళు శిష్యులు ఎలాగవుతారు? అవరు. అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? ఊదురుగొట్టం శ్రోతలు అంటారు. ఏమంటారండి? ఇదివరకు పురాతన దినాల్లో పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, వాటిని ఆరిపోయేటప్పుడు రగల చేయడానికి ఏం చేసేవాళ్ళు? ఊదురు గొట్టాలని ఉండేవి. ఆ ఊదురు గొట్టంతో గట్టిగా ఊదుతారు. ఊదినప్పుడు జరిగేది ఏంటి? యువతలో ఉన్న గాలి మొత్తం అవతలకి వెళ్ళిపోద్ది. గొట్టం తీసి పక్కన పడేసాక ఎంత ఉంటుంది మళ్ళీ అందులో గాలి? ఏముండదు. అలాగే వాక్యం వినేటప్పుడు కొంతమందికి స్ట్రైట్ లైన్ అన్నమాట. ఇటు వింటూ ఉంటారు, ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యం నిలవదు. వాక్యము వినని వాళ్ళకి వాక్యం నిలవదు. వాక్యము నిలవని వాళ్ళకి వాక్యములో వారు నిలవలేరు. వాళ్ళు శిష్యులు కాలేరు. యోహాను సువార్త 8:35 క్వశ్చన్ మార్క్ అయితే యోహాను సువార్త 1:12 కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే శిష్యు అయిన వాడు ప్రతివాడు శిష్యుడిగా ఎదుగుతాడు, కంపల్సరీ. సరే, 36 సంవత్సరాల వయసుకు వచ్చిన సంఘములో అప్పుడు నుంచి ఉన్నవారు ఎక్కువ మంది శిశువులున్నారా, శిష్యులున్నారా? అది ఉదయం నా ప్రశ్న. ఏ ఇంట్లోనైనా పిల్లలున్నారో పెద్దలున్నారో ఇంట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చా? మీరు అలా సీరియస్గా చూడకండి, కొంచెం మాట్లాడండి. కొద్దిగా మీకు తెలియదని కాదు, కొద్దిగా ఆలోచిస్తారని అడుగుతున్నాను అంతే. తెలుసుకోవచ్చా? పిల్లలున్న ఇల్లు ఎలా తెలుసుకోవచ్చు? ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఉంటాయి. 2 గోడల మీద గీతలు ఉంటాయి, అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఇంకా పేపర్లు అంతా చిరిగిపోయి ఉంటాయి. తర్వాత పాల డబ్బా కనపడుతుంటుంది. తర్వాత ఉయ్యాల తొట్టి కనపడుతుంటుంది. దీన్ని బట్టి మనం ఇంట్లో ఎవరు లేకపోయినా ఓహో ఇది పిల్లలుండే ఇల్లు అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వెళ్ళిన రూమ్లో బుక్స్ సిస్టమేటిక్గా క్రమంగా అమర్చి పెట్టబడి ఉంటూ ఇదో క్రమశిక్షణ కలిగిన ఇల్లు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదయకాలం ఈ వార్షికోత్సవ కూడిక జరుగుతున్న హెబ్రోను సంఘం మీది సంఘంలో శిశువులు ఎక్కువ మంది ఉన్నారా, శిష్యులు ఎక్కువ మంది ఉన్నారా? నాకు తెలీదు. శిశువులు ఎక్కువ మంది ఉంటే జోల పాటలు వినపడుతుంటాయి. ఎందుకంటే వీళ్ళు మాటికి ఏడుస్తుంటారు, అలుగుతుంటారు. ఎవరు? శిశువులు. అది శిశువుల లక్షణం. ఈ అలిగినప్పుడల్లా వెళ్ళి వాళ్ళని దువ్వుతూ ఉండాలి. అట్ట అనుకోకండి బ్రదరు, అలా అనుకోకండి సిస్టరు, ఎందుకు అలాగ అనుకుంటున్నారు మీరు అని దువ్వుతూ ఉండాలి. వాళ్ళు దువ్వితేనే మెత్తకుంటారు, దువ్వకపోతే కెవ్వుమంటారు. ఆత్మీయంగా ఎదిగే స్థాయిలోనికి వచ్చేవాళ్ళు శిష్యులు, బరువు భరించేవాళ్ళు శిష్యులు. ఆలోచిద్దాం, మన సంఘాల్లో శిష్యుల సంఖ్య పెరుగుతుంది అని అంటే పరిపక్వతలోనికి వస్తుంది. అందుకే అపోస్తల కార్యాల్లో మాట చదువుతాం, ఏమని? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండే. శిశువుల సంఖ్య కాదు. ఏ సంఖ్య? శిష్యుల సంఖ్య. నంబర్ ఆఫ్ డిసైపుల్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డే బై డే. అనుదినము శిష్యుల సంఖ్య. మరి శిష్యులు ఎంతమంది ఉన్నారు? శిష్యులకి ఇదే సూత్రం. ఎలా గుర్తుపట్టవచ్చు శిష్యుడిని? ఈ 3 రకాలుగా. ఏం చెప్పాను? విధేయతతో నేర్చుకుంటారు, రెండవది విసుకకుండా లోబడతారు, మూడవది విడవకుండా వెంబడిస్తారు. ఇలాంటి వాళ్ళే శిష్యులు. పాట పాడేవాళ్ళు కాదు, పాట మాత్రం పాడతారు. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని. తర్వాత మాట ఏంటి? నే వెనుదిరుగన్ వెనుకాడన్ అని వెనక్కి తిరిగి పాడేవాళ్ళు ఉంటారు, అసలు వెనకే ఉండి పాడేవాళ్ళు ఉంటారు. శిష్యులు వెనుతీరరు, వెంబడిస్తూ ఉంటారు అంతే, లైఫ్ లాంగ్. కాబట్టి ఒక శిష్యుడు, నిజమైన శిష్యుడికి
రుజువు ఏంటంటే ఆయన వాక్యములో నిలుస్తాడు. దట్ ఈజ్ ద ఓన్లీ ప్రూఫ్. అదే రుజువు, అసలైన రుజువు అదే. నమ్మానండి, బాప్తిసం తీసుకున్నానండి, బలలో పాలు పంపులు పొందుతానండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, definitely you should become a true disciple of Jesus Christ. If you are true disciple of Jesus Christ, you will abide in his word. నిలిచి ఉండుట అన్న ఈ పదానికి అర్థం తెలుసా? అబైడ్ అన్న ఇంగ్లీష్ పదం నిలిచి ఉండుట అన్న తెలుగు పదానికి అర్థం తెలుసా? అర్థం చెప్తాను వినండి. ఇక్కడ నా ముందు ఒక స్టాండ్ ఉంది. ఇది నిలబడిందా పడిపోయిందా? పెద్దగా చెప్పండి. నిలబడింది. ఇక్కడ కూడా ఒక స్తంభం ఉంది. అది నిలబడిందా పడిపోయిందా? నిలబడింది. కానీ అబైడ్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఈ స్టాండ్ నిలబడ్డట్టు నిలబడటం కాదు, ఆ పిల్లర్ నిలబడ్డట్టు నిలబడటం. ఇది కట్టడంలో ఉంది కానీ కట్టడంలో భాగం కాదు. పిల్లరు కట్టడంలో ఉంది, కట్టడంలో భాగం. అబైడ్ అన్న పదానికి అర్థం అది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అనే దానికి అర్థం. అందుకే మరొక అర్థం చెప్తాను వినండి. ఇది వేలు, అందరికీ తెలుసు కదా. తెలియకపోతే మీరు పెద్దగా చెప్పాలయ్యా అన్నట్టు చూస్తున్నారు. సరే, ఇది వేలు. ఈ వేలు నా చెయ్యిలో నిలిచి ఉంది. నా చెయ్యి నా శరీరములో నిలిచి ఉంది. ఎవరైనా నా వేలు బలంగా లాగితే ఏం కదులుతుంది? నా చెయ్యి కదులుద్ది. ఎవరైనా నా చెయ్యిని బలంగా లాగితే ఏం కదులుతుంది? నా శరీరం కదులుతుంది. నిలిచి ఉండుట అంటే అర్థం అది. మనిషిని పట్టుకుంటే వాక్యం కదులుతుంది, వాక్యాన్ని పట్టుకుంటే మనిషి కదులుతాడు. అందుకే స్పర్జన్ అనే దైవజనుడు ఇలాగన్నాడు, వన్ షుడ్ రీడ్ హిస్ బైబిల్ సో దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ బికమ్స్ బిబ్లైన్. ఒక వ్యక్తి బైబిల్ని ఎలా చదవాలంటే తన శరీరములోని రక్తములో ప్రతి బొట్టు బైబిలీయంగా మారేటంతగా చదవాలి. చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యము మనలో నిలుస్తుందా? దేవుని వాక్యములో మనం నిలుస్తున్నామా? ఇది శిష్యులు. మీరు నా యూదులు, ప్రభువా మేము మిమ్మల్ని నమ్మాం కదా. నమ్మారయ్యా, కాదంటలేదు. బాప్తిసం తీసుకున్నాం కదా, అది కూడా కాదంటలేదు. కానీ నా దృష్టిలో మీరు నిజమైన శిష్యులు ఎప్పుడో తెలుసా? నా వాక్యమందు నిలవాలి. సహజంగా వాక్యం వినేటప్పుడు అందరూ వాక్యములో నిలిచినట్టే ఉంటారు. కానీ సమస్య అంతా ఏంటో తెలుసా? మనం బైబిల్ తీసుకొని చెప్పులు వేసుకొని కిందకి దిగిన తర్వాతే తేడా వస్తుంది. అప్పుడు దాకా మనం చాలా మంచోళ్ళం, ఉత్తమమైన విశ్వాసులం. మందిరంలో ఉన్నంతసేపు మనంత మంచోళ్ళు ఉండరు. కానీ వాక్యమందు నిలుచుట అంటే తర్వాత జరిగే పని. అంటే సంతోష సమయాల్లోనైనా సంతాప సమయాల్లోనైనా దేవుని వాక్యమందు నిలిచేవారు. తెలంగాణ ప్రాంతంలో అన్య కుటుంబంలో నుంచి ఒక సహోదరి కుటుంబం మారు మనసు పొందింది. ఆ ఊరిలో వారిని వెలివేశారు. యేసు ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి. వెలివేయటం అంటే ఇంకా వాళ్ళకి ఎవరు పాలు పోయరు, ఎవరు వాళ్ళ ఇంటికి రారు. అలాగా ఆవిడికి 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. ప్రొద్దుటే స్కూల్కి వెళ్ళబోయే ముందు తల్లి లేపి వాళ్ళకి టీ ఇస్తే టీ తాగుతూ చిన్న కూతురు బయట అరుగు మీద కూర్చొని
తాగుతూ తాగుతూ పడి చచ్చిపోయింది. ఏం కారణం లేదు. ఈ వార్త తెలిసి ఊరిలో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కష్టంలో ఉంది కదా, వెలేస్తే వెలేసాం అని. సంఘస్థులకు తెలిసింది, దేవుని సేవకులకు తెలిసింది, వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళకు వచ్చేటప్పుడు చాలా అనుమానాలు. ఏం చెప్పి వాళ్ళని ఆదరించాలి, ఎలాగ ఆదరించాలి? అన్యుల్లో నుంచి మారి వచ్చారు. ఈ శ్రమలో ఎలా నిలబడతారు? ఏ కారణం లేదు. పోనీ రోగం వచ్చి అనారోగ్యం మంచం మీద పడి చనిపోయిందంటే అదేం లేదు. ఊరికే టీ తాగుతూ తాగుతూ కింద పడి చచ్చిపోయింది. వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి సమాధి ఏర్పాట్లు చేస్తే సమాధి జరుగు ఆ సమయానికి ఊరేగింపు ఆ వైపు తీసుకొని వెళ్ళాలి. అయితే అటు తీసుకెళ్ళటానికి లేదు, ఇది ఊరు పద్ధతికి విరుద్ధం, మీరు ఇటు నుంచి తీసుకెళ్ళాలి అని. ఇటు నుంచి వెళ్తే దాదాపు 2-3 కిలోమీటర్లు నడిచి చుట్టూ తిరిగి రావాలి, సమయం అయిపోద్ది. కానీ ఇటువైపు వెళ్తే ఒక 10 నిమిషాలు, పావు గంటలో చేరుకుంటారు. అలాగూ చేరుకునే ఆ సమయంలో ఈ వాదన జరుగుతూ ఉంది. సమాధి కార్యక్రమాన్ని ఆపేశారు. ఆ ఊరిలో ఉండే పెద్ద మనిషి, పటేల్ అంటారు, వారు వచ్చి ఇటు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. దేవుని సేవకులు అట్లా కాదండి, ఇటు తీసుకెళ్ళినా ఒకటేనండి అని అంటున్నారు. అట్లా కుదరదండి, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక్క కుటుంబమే నమ్మింది, వీళ్ళని బట్టి మా ఊరిలో దైవాలన్నీ కోపగించి శాపం వాళ్ళ మీదకి పంపించారు. ఇప్పుడు ఇటు వెళ్తే మా ఊరిలో వేరే వాళ్ళ మీద శాపం పడుతుంది, ఇంకొకళ్ళు చచ్చిపోవాల్సి వస్తుంది అని వాదన జరుగుతుంది. బయట ఏదో వాదన జరుగుతున్నట్టు ఈ ఏడుస్తున్న తల్లికి వినపడింది. బయటకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ ఏంటన్నా అని అంది. అంటే చూడమ్మా, ఇప్పటికే నువ్వు బాధలో ఉన్నావు, నీ ముందుకు తేవాలని మా ఉద్దేశం కాదు, ఇలా జరుగుతుంది కదా, మేము ఇటొద్దు అటు తీసుకెళ్ళండి అని చెప్తున్నాం, ఊరోళ్ళందరూ అటే తీసుకెళ్తారు, మీ వాళ్ళు ఇటు తీసుకెళ్తామంటున్నారు, ఆల్రెడీ మీ ఇంటి మీద కూడా వచ్చింది, నెక్స్ట్ ఇంకెవరి మీదకి వస్తుందో అని వాదిస్తుంటే ఆ పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ అంది, అన్నా, ఆయన దేవుని దాసుడు, సేవకుడు, ఆయన చెప్పిన మాట విందాం. ఒకవేళ ఆ కీడు మన ఊరు మీదకి ఏదైనా వచ్చేలాగుంటే నా ఇంకో కూతురు ఉంది కదా, ఆ కూతురు మీదకి వస్తుందన్నా, మీరేం కంగారు పడకండి అంది. అంత బాధలో ఉండి కూడా ఇంకా నేను మాట్లాడలేకపోయాడు. ఆల్రెడీ ఒకరు చనిపోయి ఉంటే ఆ కీడు మళ్ళీ ఆ కూతురు మీదకి వస్తుంది అని చెప్పడానికి ఎన్ని గట్స్ కావాలండి. వాక్యమందు నిలుచుట అంటే అది అర్థం. ఆ సంతాప సమయంలో దేవుని వాక్యం కొరకు నిలబడింది ఆ సహోదరి. ఆ మెసేజ్ చాలు, అక్కడ సమాధి దగ్గర ఏం పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు. ప్రభువు కోసం నిలబడిన ఒక సాక్ష్యం చాలు. వాక్యమందు నిలిచిన వారైతే నిలబడుతున్నామా వాక్యంలో? సంతాప సమయాల్లో అంతేకాదు, సంతోష సమయాల్లో వాక్యమందు నిలుస్తున్నారా? మీ దగ్గర సంగతి తెలియదు. కొన్ని స్థలాల్లో ఎలా ఉంటారంటే, పెళ్ళి డేట్ ఫిక్స్ చేసేటప్పుడు పాస్టర్ గారి దగ్గరికి రాకముందే పంతులు గారి దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. వెళ్ళొచ్చి పెళ్లి కార్డు మీద మాత్రం ప్రింటింగ్ ఏమేస్తారు తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాం.
ఏమన్నా మోసం చేయడానికండి. దేవుని వాక్యంలో నిలిచేవాళ్ళు ఈ టైప్ ఉండరు. నిజమైన విశ్వాస అయితే అమావాస్య రోజు పెళ్లి చేసుకోవాలి. లోకానికి అదే రుజువు. మేము ఇప్పుడున్న ఇంటికి ముందు ఒక చిన్న ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు నివాసం లేనప్పుడు ఆ ఇల్లు కొనుక్కున్నాం. ఆ నివాసం కలిగిన ఆవిడ వాళ్ళు మాకెందుకు అమ్మారో తెలుసా? ఆమెకి 9 మంది పిల్లలు. ఆ ఇల్లు కొనుక్కున్నాక ఒకరి తర్వాత ఒకరు టపా 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 చచ్చిపోతున్నారు. ఎవరో చెప్పారు, ఇది మీకు కలిసి రాలేదు, అమ్మేస్తున్నామని. ఆ ఇంటికి మేము అడ్వాన్స్ ఇచ్చాం. ఇప్పుడు సంగతి కాదు, 40 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నా. ఇక ఊరోళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏమండి మీకు తెలుసా ఇల్లు చరిత్ర? అది కలిసి రాక వాళ్ళ ఎందుకు అమ్ముతున్నారు తెలుసా? తెలియదండి. వాళ్ళ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారు తెలుసా? అందుకే అమ్ముతున్నారు. మీకు ఒకడే కొడుకు, ఆలోచించుకోండి అన్న. నేను ఒక్కడే, మా అమ్మ నాన్న కొడుకుని. వాళ్ళకంటే ఎంతమంది ఉన్నా తర్వాత చనిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటంటే అందరూ అలా సీరియస్గా చూస్తున్నారు, ఫిలాసఫర్స్ లాగా. అప్పుడు అమ్మ ఒక మాట అంది, జీవము లేని చేప ప్రవాహంతో కొట్టుకుపోద్ది, జీవం కలిగిన చేప ప్రవాహానికి ఎదురెదుతుంది. నేను పరిస్థితులు చూడలేదు, చచ్చిపోయిన పరిస్థితులు ఆలోచించడం లేదు. నా ప్రభు ఇది సమకూర్చాడు అంతే. దానికి తోడు ఆ ఇంటి ముందు రోడ్డు ఉంటుంది. అంటే దానికి స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట రోడ్డు. ఆ రోడ్డు ఉంటే అదొక, దాన్ని ఏమంటారు, రోడ్డు సోల అంటారు. అంటే దానికి వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటంటే, ఆ రోడ్డు సోల కనుక ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అలా వరుస పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారంట, అంటే చచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ లోకములో ఉన్న పద్ధతులు. ఒక విశ్వాసి, వాక్యమందు నిలిచే విశ్వాసి ఇవన్నీ కేర్ చేయడు. అది కాబట్టి నేను చెప్పదలిచిన మొదటి మాట, మొదటి అనుభవం ఏంటో తెలుసా? ఒక నిజమైన శిష్యుడు వాక్యమందు నిలుస్తాడు. దట్ ఈస్ నంబర్ 1. If you are a true disciple, you will abide in his word. రెండవది చెప్తాను, రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవే. చాలు. ఇందులో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి. జాగ్రత్తగా వినండి. అయితే నిజమైన ద్రాక్షావల్లి ఆయన అయితే, మరి అందులో ఉండే తీగలు నిజమైనవి ఉన్నాయి, నకిలీవి కూడా ఉన్నాయి. అదే కదా, ఫలించే తీగలు, ఫలింపని తీగలని 2 అన్నాడు. అయితే నిజమైన తీగను ఎలా గుర్తుపట్టవచ్చు? ఫలిస్తారంతే. ఏం చేస్తారు? ఫలిస్తారు. దే బేర్ ఫ్రూట్. ఇది రెండవ అనుభవం. నిజమైన తీగే తప్పకుండా ఏం చేస్తుంది? ఫలిస్తుంది. చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. ఫలిస్తుంది. తీగ నిజమైనదైతే ఫలిస్తుంది. కారులో కొన్ని అద్దం దగ్గర, అదే రేర్ వ్యూ మిర్రర్ దగ్గర ఏలాడితే దానికి కొన్ని ద్రాక్ష గుత్తులు పెడుతుంటారు. చూసారా మీరు? కారులో పెడుతుంటారు చూసారా? ద్రాక్ష గుత్తులు అవి ఏలాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆకలి వేస్తే గవక్కని తెంచుకొని తినొచ్చు దాన్ని? ఎందుకు?
అవి నిజమైనవి కాదు, అవి ప్లాస్టిక్. నిజమైన తీగ అయితే దాంట్లో ఏం కనబడుతుంది? ఫలం. ఏం కనబడుతుంది? ఫలం. అంతే. ఇది రెండవ అనుభవం. నిజమైన తీగే ఫలిస్తుంది. క్రొత్త నిబంధనలో ఒక 5 రకాల ఫలాలు ఉన్నాయి. అయితే నేను ఆ ఫలాలు అన్నీ చెప్పను, కానీ వాటిల్లో 2 ప్రాముఖ్యమైన ఫలాలు చెప్తాను. మొదటిది ఆత్మఫలం, రెండవది ఆత్మల ఫలం. ఏం చెప్పండి? ఆత్మఫలం, ఆత్మల ఫలం. ఇది ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఫలించాల్సిందే. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ స్పిరిచువల్ ఫ్రూట్స్. ఆత్మల ఫలం. ఈ 2 ఫలాలు ప్రతి విశ్వాసి ఫలించాలి. ఎప్పుడు? నిజమైన తీగమైతే. మరి మన నిజమైన తీగమేనా? నిజమైన తీగమేనా? అయితే మనలో ఫలం కనపడాలి. ఏంటా ఫలం? ఆత్మఫలం, ఆత్మల ఫలం. ఆత్మఫలం ఏమనగా మనకు తెలుసు కదా, చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇదేంటి? ఆత్మఫలం, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. కాయ ఒకటే అంటే దాని అర్థం ఉంటే అన్నీ ఉంటాయి, లేకపోతే ఏది ఉండదు. అంతే. ప్రేమ ఉంటుంది కానీ సంతోషం ఉండదండి, అట్లా ఉండదు. ఉంటే మొత్తం ఉంటుంది, లేకపోతే. కొంతమంది పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అంటే ఏమంటారు తెలుసా? 3 పాస్ అయ్యానండి అంటారు. 3 పాస్ అయ్యానంటే చెప్పండి. 3 ఫెయిల్ అయ్యానండి. 3 పాస్ అయింది లెక్క వస్తుందా? 3 ఫెయిల్ అయింది లెక్క వస్తుందా? దేని లెక్క గట్టి చెప్తారు పాస్ ఫెయిల్ అనేది? మామూలుగా విజయవాడలో అయితే ఫెయిల్ అయిన దాన్ని బట్టి చెప్తారు. నెల్లూరులో సంగతి మరి నాకు తెలీదు. నెల్లూరులో ఏడు చెప్తారు? ఫెయిల్ అయిన దాన్ని బట్టేనా? మరి ఆత్మఫలం అంటే అర్థం ఏంటి? అన్నీ ఉంటేనే ఆత్మఫలం. అంతేగాని ఆయన చాలా సంతోషంగా ఉంటాడండి, ఆయన చాలా ప్రేమ కలిగినోడండి, కాకపోతే నోరు ధరిస్తే తట్టుకోలేమండి అని అన్నారు అనుకోండి, అది ఒకటిదే, అది నటనది. ఒకటి ఉండి ఒకటి ఫెయిల్ అవటం ఉండదు. ఉంటే మొత్తం ఉంటుంది, లేదా మొత్తం ఉండదు. ఆత్మఫలమేమనగా మనలో దీనికి భక్తులు ఒక మంచి పేరు పెట్టారు. అదేంటంటే ఆత్మఫలం అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్. ఆత్మల ఫలం అన్నదానికి మరొక పేరు పెట్టారు. అదేంటంటే క్రిస్టియన్ లివింగ్ ఇన్ సోల్ విన్నింగ్ ఇన్ క్రైస్ట్ అని. మొదటిగా ఆత్మఫలమేమో క్రీస్తు గుణలక్షణాలు కలిగి ఉండడం. క్రీస్తులో ఆత్మలను సంపాదించటమేమో ఆత్మల ఫలం. ఈ ఉదయం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభు సారూప్యతలో ఎంతవరకు ఎదిగాం మనం? అదే లెక్క. మ్యాథమెటిక్స్లో లిమిట్స్ అనే చాప్టర్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి తెలుసు. లిమిట్స్ అన్న చాప్టర్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఉంటుంది. అంటే ఎక్స్ అనంతం వైపు ప్రయాణిస్తుంది అని అర్థం. అనంతం వైపు ప్రయాణిస్తుందంటే ఎప్పుడూ అనంతానికి వెళ్దు, కానీ వెళ్తూనే ఉంటుంది. అలాగే మనం భూలోకంలో ఉండగా యేసుక్రీస్తులాగా ఎప్పుడూ అవ్వము, కానీ మనం యేసుక్రీస్తులాగా అవ్వం, కానీ యేసుక్రీస్తు వలె మారుతూ ఉంటాం. ఇదే ఆత్మఫలం.
యేసు ప్రభు మనలో ఏర్పడాలి. అందుకే పౌలు గలతీలకు రాస్తూ అన్నాడు, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ఏ వేదన? ప్రసవ వేదన. ఆత్మఫలం ఒకరిలో లేకపోతే వారు సంఘ నాయకత్వానికి, సంఘ కాపరికి ఏ వేదన కలిగిస్తారు? ప్రసవ వేదన. ప్రసవ వేదన. ప్రసవ వేదన పడే వాళ్ళ ముఖాలు ఎట్టుంటాయి? సంతోషించగలుగుతారా? ఆనందించగలుగుతారా? వేదనతో ముఖం నిండిపోయి ఉంటుంది. చాలామంది దేవుని సేవకులు వారు కృంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మఫలం విశ్వాసుల్లో కనుమరుగైపోయింది. మనలో క్రీస్తైనా ఏర్పడాలి, క్రీస్తు విరోధైనా ఏర్పడాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడాలని నాలో ప్రసవ వేదన కలుగుతుంది అని చెబుతూ తర్వాత అధ్యాయంలో అంటున్నాడు, నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? మీలో ఒకరినొకడు కరుచుకొని భక్షించుకున్నందువల్ల మీరు లయమైపోతారేమోనని. అంటే మీలో క్రీస్తు కనపడాలని చూస్తుంటే మీలో కుక్కలు కనపడుతున్నాయి అంటున్నాడు. కరుచుకునే లక్షణం ఎవరిదండి? కుక్కలది. ఆలోచిద్దామా? మనం మన సంఘంలో క్రీస్తు సారూప్యతలోకి ఎదుగుతున్నామా, కుక్క సారూప్యతలోకి ఎదుగుతున్నామా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే నా పూచి కాదు. నిజమైన శిష్యుడు వాక్యమందు నిలుస్తాడు. నిజమైన తీగె ఫలిస్తుంది. ఏం ఫలం? ఆత్మఫలం. రెండవదిగా ఆత్మల ఫలం. ఏం ఫలం? ఆత్మల ఫలం. అంటే మన ద్వారా కొంతమంది సంఘములోనికి ఆత్మలు చేర్చబడాలి. చేర్చబడుతున్నారా? ఈ రోజుల్లో బహిరంగంగా వీధులెక్కి, రోడ్లెక్కి కరపత్రాలు పంచుతూ ప్రకటించే అవకాశాలు కోల్పోతున్నాం. అది కూడా మంచిదే. ఎందుకో తెలుసా? విశ్వాసులకు ఆ నొప్పి కలగాలి. రక్షించబడిన నీవు మరొకరిని కనాలి. ఒక దేవుని సేవకుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం గురించి చాలా బాగా చెప్పాడు. ఆ ఒక తలంపు చెప్తా వినండి. మత్తయి 1:1 ఎలా ప్రారంభమవుతుంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. అలాగా వస్తాం. అది చూసి విమర్శించే వాళ్ళు ఏమంటారు అంటే, ఆ రోజుల్లో మగోళ్ళు కనేవాళ్ళ అని. కానీ ఆ సేవకుడు చెప్పిన వ్యాఖ్యానం ఏంటో తెలుసా? అది ఎవరు వంశావళి? యేసుప్రభు వంశావళి. ఆ యేసుప్రభు వంశావళిలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అందరూ కనేవాళ్ళే ఉన్నారు అందులో. యేసుప్రభు వంశావళి నిండా ఉన్నది ఎవరు? కనేవాళ్లే. అబ్రహాము కన్నాడు, ఇస్సాకు కన్నాడు, దావీదు కన్నాడు. అలాగా కంటూ ఉన్నారు. యేసు ప్రభు వంశావళిలో ఉన్నది ఎవరు? కనేవాళ్ళు. కనేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో? మీరు చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఇలాంటప్పుడే చెవుడు నాకు మామూలుగా లేదు. వినేవాళ్ళు. మరి ఇంతకు మనం ఎవరు? కనేవాళ్ళమా, వినేవాళ్ళమా? అది కూడా చెప్పండి. నువ్వు నిజమైన తీగవైతే తప్పకుండా ఫలిస్తావు. అదే రుజువు. దానికి ఇంకేం రుజువు అక్కర్లా, వేరే ప్రూఫ్ అక్కర్లా. 2 నిజమైన అనుభవాలు చెప్పాను. మా సంఘంలో పద్మశాలి కుటుంబంలో నుంచి రక్షించబడిన ఒక ఆయన ఉన్నాడు, మద్దెల వెంకట్రావు.
ఒక 30 ఏళ్ల క్రితం పాత పేపర్లో, పాల కవర్లో కొనుక్కోవడానికి ఇళ్ళమ్మటే తిరిగేవాడు. అలా తిరుగుతుండగా ఇంటికి పిలిచి మంచినీళ్ళు ఇచ్చి యేసుప్రభు గురించిన మాటలు చెప్తూ ఉండేది మా అమ్మ. అలా చెబుతూ ఉండగా ఒకరోజు వెంకట్రావు గారు మీటింగ్ జరుగుతుంది, వెళ్దాం రండి అని తీసుకెళ్ళాం. ఆ రోజు అదొక మరణ సందర్భమైన కూడిక. వాక్యం విన్నాడు. వాక్యం విని హృదయం కరిగిపోయింది. మారు మనసు పొందాడు. పొందిన తర్వాత వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి మారు మనస్సు గురించి ఇతరులకి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ఒక్క మనిషి ఒక 30 మందిని తీసుకొచ్చాడండి ప్రభు దగ్గరికి. ఆ కుటుంబం వల్ల ఇప్పుడు మా సంఘాల్లో ఒక అనుబంధ సంఘం ఏర్పడింది. అక్కడ చదువు లేదు. అంతకుముందు భయంకరమైన తాగుబోతు, భార్యను కొడుతూ ఉంటే, ఇప్పుడు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఉంది కదా విజయవాడలో, తెలుసు కదా, ఆ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఏరియా పక్కనే కాలువ ఉంటుంది. ఆ కాలువ పక్కన పాకల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు తాగొచ్చి భార్యను కొడతంటే తట్టుకోలేక ఈ మూర్ఖుడు అనమాట కాలువలోకి వెళ్ళిపోయి పూర్తిగా దిగిపోయి మా చీకట్లో రాత్రిపూట ఈ కళ్ళు, ముక్కు, నోరు ఈ మాత్రం తలకాయ ఇలా పైకి పెట్టి రాత్రంతా కాలువలో ఉండి ఆయన మత్తు దిగాక పొద్దుటే వచ్చేది. అలా కాలువలో దాక్కునేది. అంటే ఏ ఇంట్లో దాక్కున్నా కొట్టేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు సంఘంలో ఉన్నారు. నువ్వు నిజంగా నిజమైన తీగవైతే తప్పకుండా కొన్ని ఆత్మలను ఫలిస్తావు. అదే రుజువు. నువ్వు ఫలించట్లేదంటే అర్థం నువ్వు తీగవా, ద్రాక్ష తీగవా, కరెంటు తీగవా, మరి నాకు తెలీదు. కరెంటు తీగ అయితే షాక్ కొడుతుంది, ద్రాక్ష తీగ అయితే ఫలిస్తుంది. రెండు నిజమైన అనుభవాలు చెప్పాను. చెప్పండి, మొదటిది ఏంటి? నిజమైన శిష్యుడు వాక్యంలో నిలుస్తాడు. రెండవది, నిజమైన తీగే ఫలిస్తుంది. మూడవ అనుభవం చెప్తాను, రండి. మూడవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ 2:20. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు నా యొద్ద లేడు. నేను చెప్పదలిచిన మూడవ మాట, ఒక నిజమైన విశ్వాసి సంఘమును గూర్చి చింత కలిగి ఉంటాడు. ఏం చెప్పండి, ఏం కలిగి ఉంటాడు? చింత. ఎవరి గురించి రాస్తున్నాడు పౌలు ఈ మాట? ఎవరండి? తిమోతి. యవన కాలంలో ఉన్న తిమోతి గురించి రాస్తున్నాడు. మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడు నా దగ్గర లేడు. కొంచెం ఇది అర్థం అవటానికి ఇలా వివరిస్తాను, చూడండి. తిమోతి చెంప కింద చేయి పెట్టుకొని కూర్చుంటే పౌలు వచ్చి, రే తిమోతి అన్నాడు. అంకుల్ అన్నాడు. ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు, పెళ్ళి కాలేదనే? అబ్బే అట్లా కాదు అంకుల్. ఎవరినన్నా ప్రేమించావే? అబ్బే అట్లా కాదు అంకుల్. జాబ్ రాలేదనే? కాదు అంకుల్. మరి ఎందుకు అట్లా ఉన్నావు? అంకుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మొన్నటిదాకా సంఘంలో ఆంటీ ఉండేది, కనపడగానే వందనాలు చెప్పేది. ఇప్పుడు మొన్న రోడ్డు మీద వెళ్తుంటే చూసి ముఖం మంగళం లాగా పెట్టుకొని మాడిపోయిన ముఖం వేసుకొని అటు వెళ్ళిపోతుంది. పిలిచినా కూడా వినపన్నట్టుగా వెళ్ళిపోయింది. అంకుల్ ఎందుకు అలా మారిపోయిందా? ఒక అంకుల్తో మాట్లాడుతున్నాను. అంకుల్ ఆసక్తిగా వచ్చేవాడు, మొన్న సినిమా హాల్ దగ్గర కనపడ్డాడు. ఏంటి సంగతి అంటే, ఎవరో చూడరు అని సినిమాకి వచ్చాను అని అన్నాడు.
ఎందుకు మనుషులు ఇలా మారిపోతున్నారని బాధ కలుగుతుంది అంకుల్ అన్నాడు. ఇలా కొన్ని ఉదాహరణలు చూసి ఫిలిప్పీలకే ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడెవడు నా దగ్గర లేడు. అంటే సంఘములో ఒక విశ్వాసి సంఘమును గురించి ఏం కలిగి ఉండాలి చెప్పాలి? చింత కలిగి ఉండాలి. ఉందా చింత? మందిరంలో ఉండే ఖాళీ స్థలాన్ని చూసినప్పుడు చింత కలుగుతుందా? రొట్టె రసాలు పంచబడిన తర్వాత మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన రసం నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుందా? నా అంతటా నేను ముచ్చుకున్నాను, నా అంతటా నేను పాలు పంపులు పొందాను, వెళ్ళిపోతున్నాను అనుకోవడం కాదు, మిగిలిపోయిన దాన్ని చూడాలి. అరే ఇంకా మారవలసిన వాళ్ళు ఉన్నారు కదా, పొందిన దాంతో సంతృప్తి పడుతున్నావు, మిగిలిన దాంతో అసంతృప్తిగా ఉన్నాడు తిమోతి. ఖాళీ స్థలాలు చూసినప్పుడు సిగ్గనిపించటల్లా ఇది నా బాధ్యత అని అనుకోవడం లేదా? ఆ చింత ఉండొద్దా? కేవలం దేవుని సేవకులకో, సంఘ పెద్దలకో, పరిచారకులకో వారికేనా? మరి దేవుడు నిన్నెందుకు రక్షించి నిలబెట్టింది, సంఘములో ఉంచింది? ఆ చింత నీలో ఉండొద్దా? నిజమైన విశ్వాసి ఏం కలిగి ఉంటాడు? సంఘమును గూర్చి. నేను ఒక సహోదరిని ఎరుగుదనండి. ఆవిడికి ఒక మంచి అలవాటు ఉంది. ఎవరైతే చర్చికి ఆలస్యంగా వస్తారో వాళ్ళని ఒక వారం 2 వారాలు గమనించి 3వ వారం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఈమెకే 4 పిల్లలు, భర్తను సర్దుకోవాలి, 4 పిల్లల్ని సర్దుకోవాలి. సర్దుకొని పనులు చూసుకొని ఆరాధన టైం కంటే గంట ముందు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళ అంట్లు తోమి వాళ్ళతో కలిపి దేవుని సన్నిధికి సమయానికి తీసుకురావడానికి ఆవిడ చేసే ప్రయత్నం. కథ చెప్పడం వల్ల వాస్తవం చెప్తున్నా. మనకు మన పనే తీరదో. ఉట్టికి ఎగరలేనమ్మా చెప్పండి, స్వర్గానికి ఎగిరిందంట. మనకు మన పనులే తీరవు, ఇంక వేరే వాళ్ళవి కూడానా? అలాగా చేస్తుంది. ఎవరైనా సంఘం మీద, దేవుని సేవకుని మీద అలిగి గనక ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడనే మాట ఏంటో తెలుసా? సిస్టర్ ఏంటి అలా ఉన్నారు మీరు అని అడుగుతుంది. ఇక మాటలు ఇప్పుతారు కదా, పంపు. సహోదరీలకు 2 అనిర్వచనీయంగా వస్తాయి. ముందు నోటి పంపు, 2 కంటి పంపు. ముందు నోటి పంపు ఇప్పేస్తే ఇక మాటలు ధారాప్రవాహంగా వస్తాయి. ఎందుకో తెలుసా? స్త్రీలకు అదొక వరం, మాట్లాడతాం. నేను లెక్కబెట్టలా, అపార్థం చేసుకోబాకండి. ఈయన ఎవరిని విజయవాడ నుంచి రప్పించారు ఇలా చెబుతున్నారు అని అనుకోకండి. ఒక పురుషుడు రోజుకి 800 పదాలు మాట్లాడతాడంట, ఒక స్త్రీ రోజుకి 2500 పదాలు మాట్లాడుతుందంట. ఒక సైకాలజిస్ట్ వేసిన లెక్క. అంటే పురుషులు లిమిటెడ్ టాక్, స్త్రీలకి అన్లిమిటెడ్. మరి బహుశా సెల్ ఫోన్ వాళ్ళు దీనికే పెట్టారో నాకు తెలియదు. అలాగా మాట్లాడుతుంటే ఈవిడ చేసే పని ఏంటంటే, అక్క ప్రార్థన చేద్దాంరా అంటది. ఈవిడ ప్రార్థన చేస్తుంది భారంగా, దుఃఖంగా. అసలు ఈవిడికి సంబంధం ఏంటి? ఈవిడ గురించి ఇంత భారంగా ప్రార్థన చేస్తుంటే ఈవిడ చేసిన తర్వాత, అక్క నువ్వు కూడా చేయవా అంటది. ఆవిడ కూడా చేస్తుంది. చేసిన తర్వాత అసలు ఆ బాధ అదంతా మర్చిపోద్ది. వారం తర్వాత మామూలుగా వచ్చేస్తుంది దేవుని మందిరానికి. ఇది ఆవిడ చేసే పని. సంఘమును గురించిన చింత ఉన్నవాళ్ళు అలా పని చేస్తుంటారు. ఉందా మీకు చింత? ఉందా? చింత ఉందా? చింతపండు చారు పెట్టుకునే అలవాటు ఉందా? నాకు తెలీదు. ఒక నిజమైన విశ్వాసి సంఘమును గురించి ఏం కలిగి ఉంటాడు? చింత. ఎన్ని చెప్పాను?
3. మొదటి మాట మళ్ళీ చెప్పండి. నా ప్రసంగం అంతా వెళ్ళిపోయినా పర్లేదు, పొడి మాటలు గుర్తుంటే చాలు. మొదటిది, నిజమైన శిష్యుడు రుజువేంటి? వాక్యంలో నిలుస్తాడు. రెండవది, నిజమైన తీగ రుజువేంటి? ఫలిస్తుంది. మూడవది, నిజమైన విశ్వాసి సంఘాన్ని గురించి చింత కలిగి ఉంటాడు. 4వ మాట చెప్తాను రండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 14:25. నిజము పలుకు సాక్షి ఇతరులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. ఈ 2 వచనాలు కలిపి నేను ఎలా చెప్తాను. నిజము పలుకు సాక్షి, అబద్ధాలు ఆడడు. అబద్ధాలు రావు. నిజము పలుకు సాక్షి. ఏ ట్రూ విట్నెస్ కెనాట్ సే లైజ్. అసలు విట్నెస్ అన్న ఇంగ్లీష్ పదానికి మూల పదం మ్యాటర్ అని. మ్యాటర్ అన్న మూల పదానికి అర్థం హతసాక్షి అని. అంటే చచ్చినా కూడా అబద్ధం ఆడన వాణ్ణి హతసాక్షి అంటారు. అసలు సాక్ష్యానికి హతసాక్ష్యానికి తేడా లేదు మూల భాషలో. అబద్ధాలు ఆడరు వాళ్ళు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో ఎన్నిసార్లు అబద్ధాలు వస్తున్నాయో. అందుకే ఒక దేవుని దాసుడు ఇలాగన్నాడు, అవిశ్వాసులు అబద్ధాలు ఆడతారు, విశ్వాసులు అబద్ధాలు పాడతారు. అవిశ్వాసులు ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారు. విశ్వాసులు అబద్ధాలు పాడతారు. పాడతామా మనం? మనం అబద్ధాలు పాడం, మనం పాడేవి అబద్ధాలు అవుతాయి. పాడాలని పాడం. ఈ మధ్యలో ఇలాంటి పాటలు వస్తున్నాయి. అంటే అందరు పాడలేండి, కానీ ఇది ఎంతవరకు వాస్తవం? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. తర్వాత నిత్యము ఆయన కీర్తి నా నోటను. నిజం చెప్పండి, నిత్యం ఉంటుందా ఆయన కీర్తి? నిత్యం ఉంటుందా? ఉంటుందా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే అందుకే జాగ్రత్త. దేవునికి పాడే పాటలు చాలా జాగ్రత్తగా పాడాలి. అందుకే ఓ భక్తుడు అన్నాడు, లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. దేవునితో అబద్ధం ఆడడం నీచమైన, మనిషితో అబద్ధం ఆడడం నీచమైన పని, దేవునితో అబద్ధం ఆడడం పిచ్చి పని. లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. అబద్ధాలు ఆడడం, అబద్ధాలు పాడరు కూడా. నడిపించు నానావా అనే పాట ఉంటుంది, తెలుసా అండి మీకు? విన్నారా? అందులో ఆఖరి చరణం ఏంటి చెప్పండి ఒకసారి. తెలిసిన వాళ్ళు చెప్పండిలే, పర్వాలేదు. ఆఖరి చరణం మనల్ని నడిపించట్లేదు కాబట్టి దాన్ని ఎప్పుడో వదిలేసామండి అంటారా? ఆఖరి చరణం, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు సేవలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ఆ తర్వాత పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబులు ప్రభు కొరకు. అదే కావాలి. ఏం చేస్తాను? ప్రాణార్పణ కాదు, అది
పానార్పణ చేతు అంటే పాత నిబంధనలో కొన్ని బలులు ఉంటాయి. ఆ బలులలో ఒక బలి పానీయార్పణం, దాన్నే డ్రింక్ ఆఫరింగ్ అంటారు. అక్కడ ఉన్న ద్రాక్షారసాన్ని అర్పించిన తర్వాత ఆ మిగిలిపోయిన ద్రాక్షారసాన్ని నిప్పుల మీద అలా విసిరేస్తారన్నమాట. ఈ టెక్స్ట్నే అపోస్తలుడైన పౌలు తన 2వ పత్రిక తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో వాడాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అని. ఆ మాటకు అర్థమే అది. ఆ పానార్పణం అన్న పదం పౌలు వాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే నా జీవితాన్ని ద్రాక్షారసంలాగా నిప్పుల మీద అలా పోస్తున్నాను అని దాని అర్థం. అంటే మనం పాటలో ఏం పాడాం? ప్రభువా నా ప్రాణాన్ని ఎలా పోస్తున్నాను? పానార్పణలాగా అలా విసిరేస్తాను అని పాట పాడాం. ఏంటి సిస్టర్ మొన్న ఆదివారం రాలేదు అని అంటే, అన్న వచ్చే టైంకి కొంచెం తలనొప్పి అనిపించిందన్న. బీపీ ఉందా? అబ్బే బీపీ లేదన్న, కొంచెం తలనొప్పి అనిపించిందన్న. తలనొప్పికే ఎగ్గొడతారా? మరి పాటలో మాత్రం ఏం పాడతాం? పానాన్ని పానార్పణలాగా పారబోస్తానని పాట పాడతాం. ఎంత వాస్తవానికి పాటకి ఎంత అబద్ధం అండి. పాట వేరు మాట వేరు, పాట వేరు బాట వేరు. ఇదే అబద్ధం. అబద్ధం అంటే అర్థం తెలుసా? అబద్ధం అంటే అర్థం బద్ధము కానిది. నువ్వు నోటితో ఏం చెబుతున్నావో బ్రతుకులో దానికి అతకకపోతే అదే అబద్ధం. నిజమైన సాక్షి అట్లా ఉంటాడు, అబద్ధలాడు. ఈ రోజుల్లో సాక్ష్యాలన్నీ ఎలాగైపోతున్నాయో తెలుసా? ఈ సాక్ష్యాలు, నాకు సమయం ఇవ్వండి, సాక్ష్యానికి సమయం ఇవ్వండి అంటారు. పాపం వాళ్ళకి ఏంటంటే ప్రసంగం ఎటుకూడి రాదు కాబట్టి ప్రసంగం ఏదో ఒక రకంగా మైకు చేతిలోకి రావాలి. ఇలాంటి వాళ్ళకి నేను ఒక పేరు పెట్టాను. ఆ పేరు ఏంటంటే మైకాసురులు. ఏంటంటే పేరు మైకాసురులు. అంటే మైకు చేతిలోకి రావాలి ఎట్టోకట్ట. అది వస్తే ఏం చెబుతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, మొత్తానికి ఏదో ఒకటి మాట్లాడాలి. ఒక ఆయన చాలా పెద్ద ఆయన అంట, నేను సాక్ష్యం చెబుతానంటే, అరే ఈయనకి సాక్ష్యానికి టైం ఇవ్వకపోతే మళ్ళీ సంఘాన్ని ఎక్కడ జీలుస్తాడో అని పాపం టైం ఇచ్చారు. ఆయన లేచి నిలబడి భయపడతా లేచాడు. లేచి నిలబడి ప్రభు నామానికి వందనాలు, మీ అందరికి నా స్తోత్రాలు అన్నాడు. వందనాలు ఎవరికి? దేవుడికి. స్తోత్రాలు ఎవరికి? మనుషులకి. జనాలకు నవ్వు వచ్చింది. ఆ నవ్వగానే ఈయన అనుకుంటున్నాడు, నేను ఎంత బాగా చెబుతుంటే ప్రజలు నవ్వేస్తున్నారు అనుకుంటున్నాడు. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి నవ్వకండి అని అనుకుంటే మొత్తానికి ఇక మొదలుపెట్టాడు. ప్రియులారా, నేను ఈ వారం అంతట్లో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా కళ్ళజోడు కనపడలేదు. ఈ కళ్ళజోడు కోసం నేను చాలా ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేశానంటే, దేవా అసలే కోవిడ్ కాలం, పనులు లేవు, మళ్ళీ పరీక్షకి రాస్తే 800 పరీక్ష ఫీజు కట్టాలి, మళ్ళీ కళ్ళజోడు కొనుక్కోవడం ఇంకో 1000-2000 ఎక్కడ కొనుక్కోవాలి ప్రభువా అని వారం అంతా ప్రార్థన చేసుకున్నాడంట. చర్చికి వచ్చిన తర్వాత బైబిల్ లావుగా ఉందేంటని చూశాడంట. జిప్పు తీస్తే కళ్ళజోడు బైబిల్లోనే ఉందంట. ఇదో సాక్ష్యం. అంటే ఈ సోమరోడు వారం అంతా చెప్పండి బైబిల్ తెరవల. ఇది పెద్ద సాక్ష్యం అన్నమాట. ఇలాగ తయారైన ఈ రోజుల్లో సాక్ష్యాలు. నిజమైన సాక్షి అబద్ధాలాడ్డు. జీవితంలో అబద్ధాలు ఉండవు. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చెప్పి నేను ముగిస్తాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 4:3. ఫిలిప్పీ 4:3. అవును, నిజమైన సహకారి అని రాస్తున్నాడు. నేను చెప్పదలిచిన 5వ మాట నిజమైన సహకారి. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా?
మై ట్రూ యోక్ ఫెలో, నా నిజమైన సహకారి. నిజమైన సహకారి అయితే ఏం చేస్తాడు తెలుసా? భారం. యోక్ ఫెలో, యోక్ అంటే అర్థం తెలుసా? యోక్ అనేది కాడి అని అర్థం. కాడి అంటే జోడెద్దులకు వాడేదాన్ని కాడి అంటారు. అంటే ఒక పక్కన దైవజనుడు భుజం పడితే మరొక ప్రక్కన ఈ నిజమైన సహకారి భుజం పడుతున్నాడు. అంటే నిజమైన సహకారి భారం భరిస్తాడు. ఏం చేస్తాడు? భారం భరిస్తాడు. సంఘానికి ఎవరు అవసరం? సహకారులు అవసరం, సందర్శకులు కాదు. ఎవరు అవసరం? సహకారులు అవసరం. ఇంగ్లాండ్, యూకే నుంచి ప్రెషియస్ సీడ్ అనే మ్యాగజైన్ వస్తుంటుంది. దాంట్లో 84వ కీర్తన మీద ఒక చిన్న ధ్యానానికి ఆ భక్తుడు పెట్టిన పేరేంటో తెలుసా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆ వర్స్ మీద ఆయన పెట్టిన క్యాప్షన్ ఏంటో తెలుసా? ఆర్ యు ఏ డ్వెల్లర్ ఆర్ ఏ విజిటర్? నీవు సందర్శకుడవా లేకపోతే నివసించేవాడవా? అలాగే దేవుని సంఘములో సందర్శకులకేం కొరత లేదు. సందర్శకులంటే అర్థం ఏంటి? వచ్చినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. వచ్చినప్పుడు ప్రైజ్ అలాడ్, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తా. వీళ్ళని సందర్శకులు అంటారు. భరించేవాళ్ళంటే అందరూ వెళ్ళిపోయినా ఆ పని భారం మోసేవాళ్ళు, ఎవ్వరూ చేయకపోయినా భుజం పట్టేవాళ్ళు, అందరూ దూరమైన భారం భరించడానికి ముందుకొచ్చేవాళ్ళు. సంఘములో నీవు భారం మోసేవాడవా, భారం మోపేవాడవా? ఆర్ యు ఏ బర్డెన్ బేరర్ ఆర్ ఏ బర్డెన్ కాజర్? పౌలు అంటున్నాడు, నా నిజమైన సహకారి అంటున్నాడు, మై ట్రూ యోక్ ఫెలో. నేను ఒక పక్క బరువు మోస్తుండగా మొయ్యలేని ఈ స్థితిలో నాకు సహాయపడడానికి భుజం వంచి ప్రయాసపడుతున్నందుకు నీకు కృతజ్ఞతలు. అలాంటి వాళ్ళు ఉన్నారా? భారం భరించేవాళ్ళు, వాళ్ళు కావాలి. హాయ్ బాయ్ వాళ్ళు కాదు కావాల్సింది. అందుకే ట్రూ డిసైపుల్షిప్, నిజమైన శిష్యత్వం అన్న పుస్తకాన్ని దైవజనుడు విలియం మ్యాక్డొనాల్డ్ గారు రాశారు. దానికి ఏడబ్ల్యూ టోజర్, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, 20వ శతాబ్దపు ప్రవక్తగా చెబుతుంటారు. దాంట్లో దానికి శీర్షిక, పీఠిక రాస్తూ టోజర్ ఇలాగన్నారు. ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ నాట్ సీకింగ్ ఫర్ ద వీక్ ఎండ్ క్రిస్టియన్స్, బట్ హీ సీక్స్ ఫర్ అ డైలీ ఫాలోవర్. వారాంతపు సమయాలకును దేవుడికి ఇచ్చే వాళ్ళ కోసం కాదు దేవుడు ఎదురు చూసేది. అనుదినము తన సిలువనెత్తుకొని వెంబడించే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిజమైన సహకారివేనా? సంఘంలో నిజమైన అపకారివా? సహకారి భారాన్ని భరిస్తాడు. 5 సంగతులు చెప్పానండి. చెప్పండి, మొదటిది ఏంటి? మన టాపిక్ ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నది? క్రైస్తవ జీవితంలోని నిజమైన అనుభవాలు, ట్రూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అందులో మొట్టమొదటిది, నిజమైన శిష్యుడు దానికి రుజువు వాక్యమందు నిలుస్తాడు. రెండవది,
నిజమైన తీగె ఫలిస్తుంది. 3, నిజమైన విశ్వాసి సంగమను గురించి చింతిస్తాడు. 4, నిజమైన సాక్షి అబద్ధాల ఆడ్డు. 5, నిజమైన సహకారి భుజం వంచి భారం మోస్తాడు. ఈ 5 మాటలు విన్నాం. నా చివరి ప్రశ్న, హౌ మెనీ ట్రూ ఎక్స్పీరియన్సెస్ డూ యూ హ్యావ్ అమాంగ్ దీస్ 5? ఈ 5 ఎన్ని నిజమైన అనుభవాలను కలిగి ఉన్నావు? దాన్ని బట్టి చెప్పచ్చు. ఫేక్ నోటా, ప్రాంప్ట్ నోటా? నిజమైన విశ్వాసివా, నకిలీ విశ్వాసివా అనేది తేలిపోతుంది. అందుకేం పెద్ద పరీక్ష పెట్టక్కర్లా. జ్వరం ఉందో లేదో తెలుసుకోవాలంటే థర్మామీటర్, బీపీ ఉందో లేదో తెలుసుకోవాలంటే బీపీ మీటర్. ఏమంటారు దాన్ని? బీపీ ఆపరేటర్సా? దానికైనా మీటర్ అని పేరు ఉందా? ఏదో మీటర్ మొత్తాన్ని. పాలల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే లాక్టోమీటర్. బట్ట యొక్క కొలత సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే మీటర్ బద్ద. క్రైస్తవ జీవితంలో నిజమైన అనుభవాలు తెలుసుకోవాలంటే 5 మీటర్లు. పరీక్షించుకుందాం. ప్రారంభంలో చెప్పిన 5 మాటలు మళ్ళీ చెప్తున్నాను. ఏ కూడికైనా 5 అనుభవాలు కలిసి ఉండాలి. నంబర్ 1, సమకూడడం. నంబర్ 2, సంకీర్తనలు చేయడం. నంబర్ 3, సందేశాన్ని ఆలకించడం. నంబర్ 4, స్వపరీక్ష చేసుకోవడం. నంబర్ 5, సమర్పించుకోవడం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.